రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. నిన్ను ముట్టుకోను కూడా ముట్టుకోలేడు వాడు, స్పృశించను కూడా స్పృశించలేదు. ఏమైతాడు? స్పృశిస్తే మాడి మశానం అయిపోతాడు. ఇక్కడ మహాశక్తి స్వరూపిణి అండి. కనుక కథ జరగాలి, లోకంలో రామాయణము స్థిరంగా నిలిచి ఉండాలి. దాని కొరకు నీవు మహాపతివ్రతవు కనుక నీ దృష్టి పడితే వాడు భస్మమైపోతాడు. నిన్ను అపహరించకుండా ఉంటే రామాయణ కథ లేదు. కనుక అవతార కార్యము చక్కగా నిర్వర్తింపబడాలి. నేను ఎందుకు అవతరించానో అది జరగాలి. నీవు ఈ దైవీ రూపం ఉన్నది మాయా సీత అండి. అసలు సీత అగ్నిహోత్రంలో ప్రవేశించింది. పరమాత్మ అన్నారు, దేవి రావణ వధ అయిన తర్వాత నేను నిన్ను స్వీకరిస్తా, అంతవరకు నీ యొక్క యథార్థ స్వరూపంతో నీవు అగ్నిలో ప్రవేశించు. ఇప్పుడున్నది మాయా సీత, అసలు సీత కాదు. ఇదంతా అవతార కార్యక్రమం కోసం అగ్నిలో నువ్వు ఉండిపో. తుమ్హ పావక మహక రఘు నివాస. పావక అంటే పావకుడు అగ్నిహోత్రం. అప్పటి వరకు నువ్వు అగ్నిహోత్రంలో ఉండు ఆనందంగా. రావణాది రాక్షస సంహారం పూర్తయిన తర్వాత నీ యొక్క ప్రతిబింబాన్ని మాయాసీతని వదిలేసి అప్పుడు నువ్వు బింబరూపంగా ఒరిజినల్గా నీవు బయటకు వస్తావు, కనిపిస్తావు. ఆ విధంగా అమ్మవారికి చెప్పగా అసలు జానకి అగ్నిహోత్రంలో ప్రవేశించిందండి. ఇప్పుడు మాయా సీత ఉన్నది ఆశ్రమంలో కనుక ఏమీ అపాయం లేదు, నష్టం లేదు. మాయా సీత కనుక ఛాయ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక చెరువు గట్టున నిలబడ్డాం. నిలబడితే అటు తూర్పు సూర్యోదయం అయింది, సూర్యుడు పైకి వస్తున్నాడు. వచ్చినప్పుడు మన నీడ ఉంటుందే, ఆ నీడ ఎటు పడుతుంది? చెరువుకి ఇలా అభిముఖంగా ఉంటే వెనకాల సూర్యుడు ఉంటే ఈ మన నీడ నీళ్ళలో పడుతుంది. నీళ్లలో నీడ పడ్డప్పుడు నా నీడ నేను తడిశానా? నేను తడవనుగా. నీడ అది ప్రతిబింబం, దానికి ఏమైతే అట్లా అమ్మవారి యొక్క ప్రతిబింబం నీడ అది ఇప్పుడుంది. అసలు రూపము అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోయిందండి. ప్రభు పదధరి ఈశ అనల సమాని నిజ ప్రతిబింబ రాకిత సీత. రాముని పక్కన కూర్చున్నది ఇప్పుడు మాయా రూపం. అట్టి సమయంలో రావణ మారీచులు ఇద్దరు వచ్చారు. సీతాలక్ష్మణ రామచంద్రులు నివసిస్తున్నటువంటి ఆ పర్ణశాలికి పంచవటి దగ్గరకు వచ్చారు. అప్పుడు విచిత్రంగా తన శరీరాన్ని మార్చేసుకున్నాడు మారీచ. ఎలా ఎంత అందంగా ధగధగ మెరుస్తోందండి ఆ లేడీ యొక్క రూపము. అంటే రత్నాలు వజ్రాలు పొదిగినట్టుగా ఉంది శరీరం మీద, నవరత్న ఖచ్చితంలాగా. ఉవాచ సీతామే కాంతే శృణు జానకి మే వచః అగ్నావదృశ్య రూపేణ వర్ష తిష్ట తమాగ్నయ మమాగ్నయ. నా యొక్క ఆజ్ఞతోటి వర్ష 1 సంవత్సర కాలము నీవు అదృశ్యంగా ఈ అగ్నిహోత్రంలో ఉండవలే. ఇదండి దీనికి ఆధారం ఏమిటి? అధ్యాత్మ రామాయణం. ఆ విధంగా బంగారు లేడైపోయాడు, సంచరిస్తున్నాడు ఆ ప్రదేశంలో. అట్టి సమయంలో చూచింది జానకి మాయాసీత, కోరింది, పరమాత్మ అంగీకరించారు. చూడండి దాని వెంటపడ్డాడు భగవంతుడు. అమ్మవారు అన్నది, మాయా సాధ్యమైతే ప్రాణంతో నాకు తీసుకురండి ఆ లేడీని,
లేదు బాణం వేసి కొట్టి చంపైనా సరే నా దగ్గరికి తండి, ఆ చర్మం చాలా అందంగా ఉంది, నేను దాని చర్మం ఒలిపించి మన అరణ్యవాసం అయిపోయిన తర్వాత అయోధ్యకు వెళతాం కదా, ఆ వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరెవరున్నారు, లక్ష్మణస్వామి భార్య, ఆ తర్వాత శత్రుఘ్నుని భార్య, మా అత్తగారులు ఉన్నారు, వీళ్ళందరికీ గిఫ్ట్గా ఇస్తాంది, ఒక కానుకగా. ఏం తెచ్చావే, మరి అన్ని ఏళ్ళు అరణ్యంలో ఉన్నావు కదా అని అడుగుతారు కదా, ఇదిగో ఇది చూపిస్తా. వాళ్ళంతా చాలా ఆనందిస్తారు, సంతోషిస్తారు. అలా అని పంపించిందండి. కావాలని నాటకం కదా, అది దొరికినట్టుగా ఉంటుంది, దొరకకుండా ఉంటున్నది. పరమాత్మ దాని వెంట పడుతున్నాడు. అది ఆశ్చర్యం అండి. ఇప్పుడు రాముణ్ణి దేవుడు అనుకోవాలా, మనలాంటి ఒక బండరాముడు, దొంగరాముడు, కొండరాముడు ఇట్లా అనుకోవాలా? ఇంకో రాముడికి చాలామంది రాముళ్ళు ఉన్నారు మన సినిమాల్లో, అలా అనుకోవాలా? కనుక బంగారు ఉఠే హర్షి సురకాజ సంవారణ, ఎంత ఆనందపడుతున్నారు దేవతలంతా కూడా. ఇత్యుక్త్వా ప్రయయౌ రామ మాయామృగం అనువ్రత, ఆ మృగం వెంటపడ్డాడు. చూడండి, చాలా దూరం తీసుకెళ్ళాడు మారీచ. అక్కడ ఇక లాభం లేదు, వీడిని చంపేయాలి అనుకున్నాడు రాముడు. ఈలోపు చూడండి, తులసిదాసు వర్ణిస్తారు, కొంత దూరం పరిగెత్తి ఈ మారీచుడు వెనక్కి తిరిగి ఇలా చూస్తాట స్వామిని. ఆహా, ఏమి అదృష్టం స్వామి, నేను నీ వెంట పడాల్సింది నువ్వే నా వెంట పడుతున్నావే, ఇంత భాగ్యము నాకు తప్ప ఇంకా ఇతరులకు ఎవరికి ఉన్నది అంటున్నాడు పరమాత్మ. ఆ మారీ చూడండి, మధ్య మధ్యలో అలా తిరిగి చూస్తాట, ఆనందపడిపోతున్నాడు. ఆహాహా, రామచంద్రుడు నా కోరికను తీర్చబోతున్నాడు, రామ రామ రామ, మనసులో రామనామం స్మరిస్తున్నారండి. ఎప్పుడు బాణం వేస్తాడో తెలియదుగా, ఆ బాణం వేసి ప్రాణం పోయే సమయంలో మనసులో రాముడు ఉండాలి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. నామ స్మరణ చేస్తున్నాడండి. చూడండి, వాడు అనుకుంటున్నాడు, ఏమి నా యొక్క అదృష్టము, ఋషులు మునులు కూడా ఎవరిని చూడలేరో కనలేరో అట్టి రాముడు నా కంటికి కనిపిస్తున్నాడు, నన్ను అనుసరిస్తున్నాడు, మా అదృష్టం అది. అలా అనుకుంటూ ఆనందంగా ఉన్న సమయంలో రామచంద్రుడు బాణం వేసి కొట్టాడు. కొట్టేటప్పటికీ చూడండి, స్వరం రామచంద్ర భగవానుని యొక్క స్వరంలో అలాంటి వాయిస్, వాక్కుతోటి హా లక్ష్మణ, హా సీత అని పడిపోయాడు కిందకి, చనిపోయాడు. పెద్ద కేక పెట్టాడు, అరణ్యం అంతా ప్రతిధ్వనించింది. ఆ స్వరం విన్నారు, అమ్మవారు విన్నది. అంటే సీతాదేవి అప్పుడు బాధపడ్డది మరిది గారితో, లక్ష్మణ మీరు వెళ్ళండి, మీ అన్నగారికి ఏదో ఆపద వచ్చినట్టుగా ఉంది, మిమ్మల్ని నన్ను స్మరించారు గట్టిగా అని. స్వామివారు అన్నారు, అమ్మా అదంతా మాయ, రాక్షస మాయ తల్లి, పరమాత్మకి ఏమీ కాదు. ఎన్ని పర్యాయాలు చెప్పినా కూడా చూడండి, భర్త మీద ఉన్నటువంటి అవ్యాజ కరుణామూర్తి అజ్ఞాన ధ్వాంత దీపిక, అంత అవ్యాజమైన అనుగ్రహం. కొంచెం తూల నాడింది, పొరపాటు మాట మాట్లాడింది. మరిది గారు, మీ అన్నగారు లేరని అనుకుంటున్నారేమో, నేను మీకు దక్కేదాన్ని కాదు అన్నది. అంత భయంకరంగా ఒక మహాభాగవతుని పట్ల అపచారం చేసింది. అలా లక్ష్మణస్వామి పట్ల, పరమభాగవతుడు లక్ష్మణుడు నిద్రాహారాలు లేకుండా ఉన్నాడు 14 సంవత్సరాలు వదిన అన్నగారులకి. కానీ స్వామివారికి ఏం ఆపదొచ్చిందో భయపడిపోయి మాట మాట్లాడింది. సహజంగా దాన్ని తప్పు పట్టడానికి వీల్లేదండి. కానీ అపచారం అపచారమే.
లక్ష్మణస్వామిని అంత భయంకరంగా మాట మాట్లాడింది కనుకనే 10 నెలలు సంవత్సరం పాటు లంకలో బందీ అయి పడి ఉన్నది అమ్మవారు. దీనికి ఫలం అది. ఆ విధంగా మాట మాట్లాడితే ఇక భరించలేకుండా అయిష్టంగా వదిలేసి వచ్చాడు పర్ణశాలలో అమ్మవారిని, రాముని. ఆయన గారేమిటి సంహరించి వెనక్కి వస్తున్నాడు రాముడు. తమ్ముడిని చూచాడు. అరే తమ్ముడు, ఏంట్రా నువ్వు ఎందుకు వచ్చావు అన్నారు. నేను చెప్పా కదా నీకు, అంతా రాక్షసమయ్యన్రా ఈ ప్రాంతం అంతా, నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలి, ఎందుకు వదిలేసి మీ వదిన గారిని వచ్చావు? ఏం సమాధానం చెప్తాడు చెప్పండి. ఏం సమాధానం? ఏదన్నా చెప్పారనుకోండి వారిద్దరి మధ్య కొంచెం కలత ఏర్పడుతుంది, భార్యాభర్తల మధ్య. చూడండి, లోకంలో కుటుంబాల్లో ఎన్ని రకాలుగా చూస్తున్నాం. మౌనం వహించాడు, మాట్లాడలే. భయపడుతూ వచ్చాడు రామచంద్రుడు. ఈ సమయంలో వీడు సీతా అపహరణం చేశాడండి. ఆ విధంగా సదృశ్యం రాఘవస్యేవ హాస్యతే లక్ష్మణేతిచ్చ. అమ్మవారు లేదు, మాయాసీత లేదు, కనిపించాల. అప్పుడు దుఃఖపడతారు. రామచంద్రుడు విలపిస్తాడండి. ఈ విలాపం మనకు అనిపిస్తుంది నిజమై సతీదేవికే భ్రమ కలిగింది. ఫస్ట్లో చెప్పుకున్న మొదటి రోజున ఇట్లా రామచంద్రుడు భార్య వియోగంలో బాధపడుతుంటే ప్రతి చెట్టుని అడుగుతున్నాడు, పుట్టని అడుగుతున్నాడు, రాళ్ళు రప్పలని అడుగుతున్నాడు, పక్షులని పశువుల్ని అడుగుతున్నాడు. మీరు చూచారా మా సీతని? చూస్తే చెప్పండి ఎక్కడున్నదో అని. పరమాత్మ ఇలాగా హే ఖగమృగ హే మధుకర శ్రేణి తుమ దేఖీ సీత మృగనయని. ఇప్పుడు ఆ మృగాలు కనిపించినాయి, లేడు. ఒక లేడీ కనిపిస్తే, ఓ లేడీ, మా లేడీని చూశావా నువ్వు, మా మేడంని? ఆవిడ కళ్ళు కూడా నీ కళ్ళలాగానే విశాలంగా ఉంటాయి. మృగనయని చూస్తే చెప్పవే, అలా అడుగుతున్నారు. మనకి భ్రమాభ్రాంతి కలిగేటట్టుగా. జాకే డరసుర అసుర డెరాగే నిసిన నీంద్ దిన్ అన్న న ఖాయి. రామలక్ష్మణులు పర్ణశాలలో ఉన్నంత వరకు ఈ దుర్మార్గుడు రాల. మగవాళ్ళు లేని సమయంలో వీడు సీతని అపహరించి నేను ధీరుణ్ణి వీరుణ్ణి అని చెప్పుకుంటాడు ఈ కుంక. అదేంటి ధీరత్వం? మగవాళ్ళు లేరు ఇంట్లో, అది పౌరుషమా? చస్తే రాగలడా? ఇద్దరిలో ఏ ఒక్కరున్నా రాడు వాడు, వాడికి తెలుసు ఏమవుతుందో. జహార సీతాం రామస్య భార్యాం స్వవధ కాంక్షయ. పద్మపురాణంలో ప్రతి పురాణంలో రామకథ ఉన్నదండి. 18 పురాణాల్లో అయితే సంగ్రహంగా ఉంటుంది, లేకపోతే విస్తృతంగా ఉంటుంది. మొత్తం మీద రామస్మరణ చెయ్యని పురాణం లేదు. ఇంకా కృష్ణ కథన్నా ప్రతి పురాణంలో మనకు కనిపించదు, కానీ రామచరిత్ర కనిపిస్తుంది. అట్లా పద్మపురాణంలో ఒక మాట, ఎందుకు వీడు సీతాదేవిని అపహరించాడా? అపహరించిన వాడు తన రాజభవనంలో పెట్టుకోలే, తన శయన మందిరంలో పెట్టుకోలే. ఎక్కడ ఉంచాడు సీతాదేవిని? అశోకవనం. అక్కడ కూడా శింసుప, అదొక చెట్టు, ఆ శింసుప వృక్షం కింద పెట్టాడు. చెడు భావన ఉన్నట్లయితే ఇలా చేస్తాడా? ఎందుకు? తల్లిని గ్రహిస్తే తల్లి గురించి తండ్రి నా రాముడు నా దగ్గరికి వస్తాడు కదా, నన్ను చంపుతాడు కదా, అప్పుడు నాకు ఈ శాపము తొలగిపోయి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోతాను నేను. అంటే ద్వారపాలకుణ్ణి కదా నేను, శాపం కదా ఇట్లా రావణ అసురత్వం వచ్చింది. మనసులో అంత మంచి భావన పెట్టుకుని తల్లిని తెస్తే తండ్రి కూడా తల్లిని వెతుక్కుంటూ వస్తారు కదా మా దగ్గరికి. ఆదిశక్తి జగి జగ ఉపజాయ సో అవతర్హి మోరు యగ మాయా. ఆది పరాశక్తి అమ్మవారు జానకీదేవి
చూడండి, మనుమహ చరణ బంది సుఖమాన స్వవధ కాంక్షయ. ఈ విధంగా రాముని చేతిలో నేను చనిపోతే నాకు ముక్తి, మోక్షం. ఇట్లా అద్భుతంగా రామకథకి భాష్యాలు మన పెద్దలు చెప్పారండి. నిధనం రామబాణేన కాంక్షం స్వగృహమావిశత్. రామబాణం వలన నాకు చావు రావాలి అని కోరి సీతాదేవిని తెచ్చిపెట్టుకున్నారట. ఆ విధంగా మరొక విధంగా ఎందుకు ఇట్లా దూరంగా ఉంచారు ఆవిడ్ని అంటే, ఒక శాపం ఉన్నది రావణాసురునికి. రంభ ఒక వేశ్య. ఆ రంభ యొక్క భర్త నలకూబర, వారిద్దరూ ప్రేమికులు. నలకూబరుడు ఈ దుర్మార్గుడు ఒక పర్యాయం ఏం చేశాడు, రంభని బలాత్కరించే ప్రయత్నం చేశాడండి. ఆ బలాత్కరించే ప్రయత్నంలో శాపం పెట్టాడు నలకూబరు. అరే దుర్మార్గుడా, ఏ స్త్రీని ఆమెకు ఇష్టం లేకపోయినట్లయితే అయినా సరే నువ్వు బలవంత పెడితే నీ శిరస్సు 1000 ఒక్కలైపోగాక శపించాడు నలకూబర. ఆ శాపం తనకి తెలుసు, వాడికి తెలుసు. అంచేత సీత జోలికి బోల, ముట్టుకోల, చేయి కూడా వేయల, దూరంగా కూర్చోబెట్టాడు. అందుకే అదొక కారణం. ఏ విధంగా, హా జగదేక వీర రఘురాయ కెహి అపరాధ బిసారె గుదాయ. దుఃఖపడుతున్నది. అరే దుర్మార్గుడా, నన్ను వదిలిపెట్టరా. ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాడండి రథంలో. అంటే వేగం ఎప్పుడెప్పుడు మళ్ళీ అన్నదమ్ములు వస్తే కష్టం కదా, భయంతో కంపిస్తున్నాడు. రథాన్ని కూడా సరిగా తోలలేకుండా తూగుతూ ఉన్నాడట. అప్పుడు విలపిస్తున్నది అమ్మవారు జానకీదేవి, రఘునాథ ప్రాణేశ్వర, ఓ ఆర్తత్రాణపరాయణ, నేను ఏ దోషం చేయలేదు, ఈ దుర్మార్గుడు నన్ను అపహరించి తీసుకుపోతున్నాడు, అయ్యో లక్ష్మణ అంటూ అప్పుడు పశ్చాత్తాపపడ్డది. మీరు నిరపరాధులు, నిష్కారణంగా మిమ్ములను నేను నిందించబట్టే నాకు ఈ దుస్థితి కలిగింది. అంచేతండి భగవద్ అపచారం కంటే భాగవత అపచారం భయంకరం. దానికి ఉదాహరణ ఇది. ఇలా చాలా ఉన్నాయి మన పురాణ వాంగ్మయంలో. కాన విధి విలాప కరితి బైదేహి భూరి కృపా ప్రభు దూరి సనేహి. ఆ సందర్భంలోనే తన ఒంటి మీద ఉన్నటువంటి కొన్ని నగలని చీర కొంగు చించి మూటగట్టి కింద పడేస్తుంది. ఎక్కడ పడ్డది అది? ఎక్కడైతే ఈ సుగ్రీవుడు ఉంటాడో, ఆంజనేయ స్వామి వారిద్దరూ ఆ ఋష్యముఖ పర్వతం అంటారు, దాని మీద పడ్డది. సుగ్రీవుడు భద్రపరుస్తాడు దాన్ని. చాలా చక్కగా వర్ణిస్తారు రామాయణంలో. ఆ నగలని ఎంత బందోబస్తు చేశాడట, సెక్యూరిటీ అంత సురక్షితంగా ఉంచారండి ఆ నగల్ని. ఇలాగా ఆమె దుఃఖపడుతున్నది. అప్పుడు ఈ జటాయు పక్షి చూచింది. అరే దుర్మార్గుడా, మా ప్రాణమిత్రుడు దశరథ మహారాజు నా స్నేహితుడు, వారి యొక్క కోడలు ఈమె దుర్మార్గంగా అపహరిస్తున్నావా? ఢీ కొట్టాడు, యుద్ధం చేశాడు. ఏమాగుతాడు వృద్ధాప్యంలో? ఆ రావణ ఆ దుర్మార్గు 2 రెక్కల్ని కత్తితో తెంచేశాడు, ఖండించాడండి. రెక్కలు 2 కింద పడిపోయినాయి. ఇంకేం ఎగురుతుంది? అక్కడే కూలబడ్డాడు జటాయు, మూలుగుతున్నాడు. ఆ జటాయువు వల్లనే అమ్మవారి యొక్క కొంతవరకు చిరునామా తెలుస్తుంది. అంతా రాముడు ఆ తర్వాత సీత అన్వేషణ చేస్తూ రామచంద్రుడు వచ్చాడు. జటాయువుని చూచి ఎంత జాలిపడ్డారండి. అది దుఃఖపడుతుంటే, రెక్కలు తెగిపోయి బాధపడుతుంటే పరమాత్మ చూడండి ఒక మంచి మాట అంటాడు. తులసిదాస్ అన్నాడు, జటాయువు యొక్క బాధని చూసిన తర్వాత రామచంద్రుడు తన సీతాదేవి అపహరించుకుపోయాడే అన్న బాధ తొలగిందిట రామునికి. ఆ బాధ పోయిందే. ఈ జటాయువుని చాలా జాలిగా కరుణతో చూస్తున్నారటండి.
గుర్తించి అరేరే నా కొరకు ప్రాణాలకు తెగించాడు ఈ జటాయువు అలా అని ఆ పక్షిని పరమాత్మ ఒళ్ళోకి తీసుకున్నారండి. దశరథ మహారాజుకు కూడా అంత అదృష్టం లేదు. ఆయన మరణించినప్పుడు ఈయన లేడుగా అక్కడ. కానీ జటాయువుని ఒడిలోకి తీసుకుని ఇలా దువ్వారట చేత్తో. ఆ దుఃఖం అంతా పోయింది, భగవత్ స్పర్శ. పరమాత్మ అన్నారు, జటాయు నీకింకా బ్రతకాలి అని ఉంటే నువ్వు బతుకుతావు, నీకు ఆయుర్దాయం ఇస్తా అన్నాడు పరమాత్మ. ఇక్కడ కొంత నేను భగవంతుణ్ణి ఈశ్వరుణ్ణి అని కొద్దిగా చూపించా. ఎవరు లేరుగా ఇతరులు, రహస్యంగా. నేను నీకు ఆయుర్దాయం ఇస్తాను అంటే సామాన్యుడు ఇవ్వగలడా? భగవంతుడు అయితే తప్ప. అలా అన్నారు. చెప్పవయ్యా, ఇంకా నీకు జీవితం మీద ఆశ ఉన్నదా, ఆసక్తి ఉన్నదా? ఉంటే నీకు ఆయుర్దాయం ఇస్తా. పక్షి జటాయు అన్నాడు, స్వామి ఇంతకంటే ఎవరికి అదృష్టం ఉంటుంది? అసలు మీ నామాన్ని స్మరణ చేస్తూ ప్రాణం పెడితేనే మోక్షం అన్నారు కదా. ఎప్పుడు స్మరణ? మీరు ఉండగా కాదు, మీ అనుపస్థితి, యాబ్సెన్స్. పరోక్షంగా మీ నామస్మరణ చేస్తేనే ముక్తి. అలాంటిది ప్రత్యక్షంగా నేను కళ్ళతో మిమ్మల్ని చూస్తున్నాను, దర్శనం. అది ఎక్కడ దూరంగా ఉండి కాదు, మీ ఒడిలో. నా బిడ్డలాగా నన్ను మీరు ఒళ్ళోకి తీసుకున్నావే స్వామి, నిన్ను దర్శిస్తున్నాను. ఇంకా ఇంతకంటే బ్రతికి నేను సాధించేదేముంది? అవసరం లేదు, మాకు ఆయుర్దాయం జటాయులో ఆయువు అనేటటువంటి మాట ఉన్నది. నా ఆయువు అంతా నీ కొరకే అన్నాడు జటాయువు, మా ఆయుర్దాయం అంతా. అప్పుడు పరమాత్మ యొక్క ఒళ్ళో ప్రాణం వదిలాడు జటాయు. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాద్ విముచ్యతే. స్మరణ మాత్రం చేత జన్మ బంధాలు తొలగిపోతున్నాయే, అలాంటిది సాక్షాత్ దర్శనం. ఆ విధంగా జటాయువుకి అగ్ని సంస్కారాలు చేశాడు రామచంద్రుడు. దశరథునికి ఆ యోగం లేకుండా పోయిందండి. భక్తవత్సల భగవానికి జై. తేషాం మధ్య విశాలాక్షి కౌశేయం కనక ప్రభం. రావణుడు లంకకు వచ్చాడు. అశోకవనంలో ఒక అశోక వృక్షం కింద కూర్చోబెట్టారు అమ్మవారిని. ఎందుకు అశోకవనము? దాని పేరే అశోకం. ఆ చెట్టు కూడా అశోకం. ఏమిటండి భావం అంటే, అమ్మవారు రామ వియోగంలో బాధపడుతున్నట్టు కథ. కానీ వాస్తవానికి ఆమెకి దుఃఖం ఉంటుందా? బాధ శోకాలు ఉంటాయా? అంచేత అశోకవనం. అట్లా కాలయాపన చేస్తున్నాడు. చతుర్విధములైన ఉపాయాలని అమ్మవారి పట్ల ప్రదర్శిస్తున్నాడు. ఏదో ఒక రకంగా ఆమెను స్వాధీనపరుచుకోవాలి. బలవంతం చేయడు, తెలుసు తనకి ఒక శాపం ఉంది, చచ్చి ఊరుకుంటాడు బలవంతం చేస్తే. కాన నయానా భయాన అట్లా వచ్చినప్పుడల్లా 4 కేకలు వేసిపోతూ ఉంటాడు. సో చవి సీతారాకివుర్ రటతి రగతి హరినామ. నిత్యము హరినామం చేసుకుంటూ ఉన్నది. దేఖ్య రూపనామ అధీన. చూడండి, నామము ఎంత గొప్పది అంటే, పరమాత్మ యొక్క రూపము నామానికి లొంగి ఉంటుందిట. స్వామికి ఒక రూపం ఉంది కదా, అక్కడ వేశారుగా. ఆ రూపం ఉన్నదే ఎవరికి లొంగి ఉంటుంది? నామానికి లొంగి ఉంటుంది. ఎట్లా? ఇప్పుడు ఇంత ఒక 1000 మంది ఉన్నారండి. ఒక వ్యక్తిని నేను పిలిచా పేరు పెట్టి, వారు నాకు తెలుసు, నేను వారికి తెలుసు. పిలిచిన వ్యక్తి ఫలానా అని వారికి తెలుసు కనుక ఆ పేరు పెట్టి పిలిస్తే ఆ పేరు విని వారు వస్తారా రారా నా దగ్గరికి వస్తారు కదా. వారికి ఒక రూపం ఉంది, ఆ రూపం ఎక్కడో ఉంది.
ఆ రూపాన్ని నా దగ్గరికి తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటా? వారి నామాన్ని పలుకుతా, ఆ రూపం మా దగ్గరికి వచ్చేస్తుంది. ఏమండి పిలిచారు అని అడుగుతాడు ఆ వచ్చిన వ్యక్తి. అలాగే పరమాత్మ యొక్క రూపము ఆయన నామానికి లోబడి ఉంటుంది. పిలిస్తే అలా వచ్చేస్తాడు. యస్య స్మరణ మాత్రేణ, స్మరిస్తేనే వచ్చేవాడు, పిలిస్తే రాడా? ఆ విధంగా బాహిది చింతాకి నే విశేషి, మారీచునికి ముక్తినిచ్చాడు పరమాత్మ. తిరిగి వచ్చేటప్పటికి ఇదిగో ఈ క్రియ ఇదంతా జరిగిందండి. అట్టి సమయంలో కహ రఘుపతి సున బాబిని రకరకాలుగా భయపెడుతున్నాడు రావణాసురుడు. తల్లి లొంగటం లేదండి. ఒకసారి వచ్చి బెదిరించాడు, ఈసారి కనుక నీవు లొంగకు ఒక నెల మాత్రమే బాకీ, ఈ నెల అయిపోతే నిన్ను రోజు పొద్దున పూట నేను కొద్దిగా అల్పాహారం తీసుకుంటా అంటున్నాడు రావణాసురుడు. నేను కాదండి, రావణాసురుడు అంటున్నాడు, నేను అల్పాహారం రోజు తీసుకుంటాను, నువ్వు గనక నాకు వశపడకపోతే నిన్నే అల్పాహారంగా తినేస్తా అన్నాడు. వాడికి అలవాటు నరమాంసం, అంత మజాగా తాగండి అన్నట్టు, ఆ మజా తాగినట్టు తాగేస్తాడంతే ఈవిడిని. అలా చెప్పాడు. అలా అంటుంటే ఏదో సమాధానం చెప్పాలిగా దరిద్రుడా. వాడి ముఖం చూడటానికి ఇష్టం లేక అమ్మవారు దానికి తగ్గట్టుగా ఒక ఎండిపోయిన గడ్డి పరక పక్కనే వచ్చి, గాలి కదా, గాలికి గడ్డి పరక పడ్డది. చాలా సంతోషంగా ఆ గడ్డి పరక తీసి ఇలా అడ్డం పెట్టి ఆ గడ్డితో మాట్లాడుతున్నట్టుగా వాడికి సమాధానం చెప్తుంది. తృణం అంతరత కృత్వ, వాల్మీకి రామాయణంలో బాగా వర్ణించారు ఇట్లా. అలా గడ్డి పరకను చూచి వాడి ముఖం చూడటల్లా, దాంతో అంటే ఏమిటి అర్థం? అరే ఈ గడ్డి పరకన్నా విలువ ఉంది, నీకు అంత కూడా నీకు విలువ లేదురా అన్నట్టుగా. నువ్వు నాకు ఇస్తానన్న నీ రాజ్యం, నీ భోగాలు, నీ భాగ్యాలు మాకు గడ్డి పరకతో సమానం అన్నట్టుగా అలా మాట్లాడి వాడికి కోపం వచ్చి తిట్లు తిట్టి ఏదో పోతూ ఉంటాడు. మధ్య మధ్యలో అట్లా వచ్చి చూసిపోతూ ఒక కేకేసిపోతూ ఉంటాడు. అలా అలా ఒక సంవత్సర కాలం అండి. మమ దర్శన ఫల పరమ అనూప జీవ పావ నిజ. పార్వతీదేవి కైలాసంలో కూర్చుని వింటున్నదండి కథ. శివుడు చెబుతుంటే ఆహా ఆనందము ఆనందం, మహానుభావ రామకథ ఎంతో దివ్యంగా ఉన్నది. ఈ అమృతం, కథామృతం పానం చేస్తున్నా నేను. ఓ పార్వతీ, సర్వాంతర్యామి జగన్నాథుడు రామచంద్రుడు ఒక కామార్తుని వలె భార్య కోసం విలపిస్తున్నారే అన్నారు. విరహి ఇవ ప్రభు కరత విషాద, ఎంత విషాదం, దుఃఖం, రోదనం. ఏ విధంగా? ఒక విరహి అంటే విరహంలో ఉన్నవాడు, అలా అంటల్లా, విరహంలో ఉన్నవాని వలే. ఆ వలే ఇవ అనే మాట ఉందే, చాలా గొప్పదండి. అసలు విరహి కాదు, ఆయనకి ఎప్పుడూ విరహం ఉండదు. సీతారాములకి వియోగము ఉండదు. పరమార్థంలో ఎలా కలిసి ఉంటారు? వాక్కు శబ్దంలాగా. ఒక శబ్దం ఉంది, దానికి ఒక అర్థం ఉంటుంది. శబ్దం నుంచి అర్థాన్ని విడదీయగలమా? అది సాధ్యం కాదు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులకి వియోగం లేదు, సీతారాములకి వియోగం లేదు. మరి ఏమిటిది? ఎత్తుకురావటాలు అశోక వృక్షంలో, ఇదంతా కథ. లీల, బాల లీలా వినోదిని. అమ్మవారు ఇట్లా లీలలు చేసి ఆనందిస్తూ ఉంటుంది. మనకి చక్కని వేదాంత రహస్యాలు ఈ కథల వల్ల తెలుస్తాయి. అది ప్రధానం. ఆ విధంగా పరమాత్మ బాధపడుతున్నారు. ఇప్పుడు చూస్తుంది ఈ సమయంలో సతీదేవి, ఆవిడికి భ్రమ కలుగుతుంది. అది మొదట్లోనే చెప్పుకుందాం. రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి.
राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। भक्तवत्सल भगवान की जय। लिए दुवौ जनी पीठी चढ़ाई। రామలక్ష్మణులు అన్వేషణ చేస్తూ సీతామాతని అరణ్యంలో వస్తున్నారు. ఇక కిష్కింధాకాండ ప్రారంభమవుతుంది. కిష్కింధాకాండకు ముందు చిన్న ఘట్టం శబరి ఆ ప్రసంగాన్ని రేపు ప్రారంభంలో చెప్పుకుని కిష్కింధాకాండలో రేపు ప్రవేశిస్తాం. ఈ పూటకి విరామం. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.